విశాఖపట్నం ద్వారకా నగర్లోని రవీంద్ర భారతి స్కూల్ వద్ద పేరెంట్స్ ఆందోళనకు దిగారు. వారం రోజులుగా స్కూల్ మూసివేసి ఉండడంతో పేరెంట్స్ ధర్నా చేపట్టారు. జీతాలు చెల్లించకపోవడంతో టీచర్లు విధులు బహిష్కరించారు. ఉద్యోగులకు పీఎఫ్ చెల్లించకపోవడంతో కేసు నమోదు చేసి స్కూల్ యాజమాన్యకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అధికారులు నోటీసులు ఇవ్వడంతో చేసేదేం లేక విద్యాసంస్థను యాజమాన్యం మూసివేసింది. ఫీజులు తీసుకుని అర్ధాంతరంగా స్కూల్ మూసివేస్తే ఎలా అంటూ పేరెంట్స్ నిరసన దిగారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వచ్చి పేరెంట్స్తో మాట్లాడడంతో వివాదం సర్దుమణిగింది. పిల్లల జీవితం నాశనం చేస్తారు, పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తారు. 5 రోజుల నుంచి స్కూల్ మూతపడితే గవర్నమెంట్ చర్యలు తీసుకోలేదు. 5 రోజుల నుంచి స్కూల్ మూతపడితే గవర్నమెంట్ చర్యలు ఎవరు దీని మీద ఎవరు ఉన్నది? మీరు ప్రిన్సిపల్గా ఉన్నారు, మీ పైన ఎవరు ఉన్నారు? దీని బాధ్యులు ఎవరు? ఏడిఎం ఎవరు? వస్తున్నారా? ఓపెనింగ్ ఆర్డర్ అమ్మా, ఆ ఓపెనింగ్ ఆర్డర్ తర్వాత చూద్దాము. ఆ పేరెంట్స్కి మనము భరోసా ఇవ్వాలి, ఏం చేయాలో అది చేయాలి. కనుక మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ ప్రజెంట్ అయ్యి వాళ్ళకి చెప్పాలి, మేము చర్యలు తీసుకుంటున్నాం. మనం వాళ్ళకి ఏంటి, వాళ్ళు టీసీలు కావాలంటారా, టీసీలు ఇస్తారా? మేము మా పై అధికారులతో కూడా మాట్లాడతాం, మా డిఓ సార్తో మాట్లాడి ఏమైపోయిందండి.